हरि ओम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। वन्दे परब्रह्म चिदात्मकं सद्वन्दे गुरुं शान्तमुमेशमीशं वन्दे शिवानन्द गुरुप्रवीरम् वन्दे सदा ज्ञानपि वन्दनीयान् अनन्तसुखदातारमखण्डानन्दविग्रहं दयालुमतिसन्तुष्टं वन्देऽहं मम सद्गुरुं। रागादिरोगान् सततानुषक्ता न शेषकाया प्रवृतान् शेषान् औत्सुक्यमोहारतिदान् जिगान यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै। यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै। ओम श्रीरामचंद्र परब्रह्मणे नमः। శ్రీ వశిష్ఠ గీత స్థితి ప్రకరణము। ఈ స్థితి ప్రకరణములో మనకి వశిష్ఠుల వారు కొంతవరకు శ్రీరామచంద్ర వారికి బోధ చేశారు। ఈ యొక్క భృగు మహర్షికి యముడికి జరుగుతున్నటువంటి సంవాదాన్ని తెలియజేస్తున్నారు। ఈ యొక్క భృగు మహర్షిని ఉద్దేశించి యమధర్మరాజు పలుకుతున్నటువంటి పలుకుల్ని అనేకంగా మనకి వివరించడం జరిగింది। మరియు యమధర్మరాజు చెప్తున్నారు, మహాత్మ జీవులు అనాత్మ రూపములకు దేహాదులందలి ఆత్మత్వ భ్రాంతి రూపముగు మిథ్యా భావన చేతను స్వవికల్పముల చేతను కళంకితులై మేము బ్రహ్మము కాము అనే నిశ్చయము కలవారే దానిచే అధోగతిని పొందుచున్నారు అని చెప్పారు। కావున మన భావన ఎలా ఉంటే అలానే సిద్ధిస్తుంది కనుక జీవుడు నేను ఉన్నతమైన బ్రహ్మమును అనే భావాన్ని తెచ్చుకుని దాన్నే స్థితం చేసుకుంటే ఆ జీవుడే బ్రహ్మం అవుతాడు, దేవుడు అవుతాడు। కానీ అదే జీవుడు దేహభావనకు వచ్చేసి ఈ తుచ్చమైనటువంటి విషయాలతో సంపర్కం కలిగి నేను దేహమును, నేను యొక్క కనిపించేటువంటి జగత్తులో ఉండే వ్యవహరించేటువంటి ఈ శరీరంతో ఉన్నవాడిని నేనై ఉన్నాను కనుక దానికి వచ్చేవన్నీ నావి అనే భావనతో ఉంటే వాటిని అనుభవిస్తాడు। అటువంటి ఆ యొక్క క్రింది స్థాయిలో అంటే ఏంటి, ఆ జీవత్వ స్థితిలోనే ఉండిపోతాడు। ఊర్ధ్వముఖంగా ఉండవలసిన స్థితి అధోగతి చేసుకుంటూ ఉంటాం కనుక మన భావాన్ని మనమే ఉన్నతం చేసుకోవాలి కనుక ఆత్మభావాన్ని కొని తెచ్చుకోవాలని చెబుతూ ఈ యొక్క దేహమునందు ఆత్మాభిమానం అనే కళంకమే జీవుల యొక్క పుణ్య పాప ప్రవృత్తులకు బీజమై ఉన్నది। అట్లున్నను పరమార్థమున జీవులు నిష్క్రియమైనటువంటి బ్రహ్మమే అని తెలుసుకును। కావున ఓ భృగు మహర్షిని చెప్తూ యమధర్మరాజులా అంటున్నాడు, దేవా దేహమునందు ఆత్మాభిమానం అనేటువంటి కళంకం ఉండడం వల్లే, ఎందుకంటే ఈ దేహాన్ని నేననుకునేటువంటి భావనతో ఉండడం అనేది కళంకము, ఈ కళంకితం వల్లే జీవులు చేస్తున్నటువంటి పుణ్య పాపాలకు కారణం కనుక ఈ పుణ్య పాప వృత్తులకు ఈ దేహాత్మ భావనే కారణం। ఈ దేహాన్ని పట్టుకుని నేను అనుకోవడమే ఇందుకు కారణమై ఉన్నది। అట్లున్నను పరమార్థమున జీవులు నిష్క్రియమగు బ్రహ్మమే కావున వాళ్ళు ఎలా అనుకున్నా దేహాభిమానంతో ఉండి పాపపుణ్యాలు చేసి ఇత్యాది క్రియలతో ఉన్నప్పటికీ కూడా యథార్థముగా ఎవరమైనా తెలిసిన వారికైనా తెలియని వారిలో ఉన్నదైనా బ్రహ్మమే, భగవంతుడే, అందరము బ్రహ్మస్వరూపులమే। కానీ ఆ కళంకితాన్ని తెలుసుకుని దాన్ని నివారణ చేసుకుంటే వాడు స్వయం అనుభవంలోకి బ్రహ్మముగా అవుతాడు।
తెలియనంత వరకు వాడు ఆ జీవత్వంలోనే కళంకితంగా ఉంటాడు, అంతే తేడా తప్ప తెలిసినా తెలియకపోయినా అందరము కూడా ఆత్మస్వరూపులమే. అనేక సుఖ దుఃఖమును కలగజేయు జన్మలకు నెలవైనటువంటి ఈ జీవత్వము పరమోత్మ పదమైనటువంటి తన ఆత్మస్వరూపమును మరచుట వల్లనే జీవునికి వస్తుంది. కావున ఈ జీవత్వం ఎలా వస్తుందంటే తన యొక్క గొప్పదైనటువంటి ఆత్మతత్వాన్ని విస్మరణ అంటే మర్చిపోయినా అది ఉంటుంది, కానీ ఈ మరవడం వల్లే ఈ జీవత్వ స్థితి కలుగుతుంది. మరలా స్మృతిలోకి వస్తే అందరము బ్రహ్మస్వరూపులమే. కానీ తిరిగి ఆ ఆత్మస్వరూపమును గూర్చినటువంటి జ్ఞానముచే గరుత్మంతుని స్మరణ చేత విషబాధ వలె ఆ జీవత్వం అనేది హరించుకుపోతుంది. కావున ఆ గరుడునంటే ఆ విషయానికి ఎలా అయితే భయమో ఆ యొక్క హరణమైపోతుందో అదే విధంగా ఈ యొక్క ఆత్మస్థితిని అనుభవంలో తెచ్చుకుని ఆత్మభావాన్ని స్థితం చేసుకోవడం వల్ల ఆత్మ జ్ఞానం వల్ల జీవత్వం అనేది హరించుకుపోతుంది, నశించిపోతుంది. కావున మార్పు అనేది మనమే తెచ్చుకోవాలి, చేసుకోవాలి మన భావనలో. మనసు యొక్క మోహమును జయించిన వారును ఇహపరలోకముల తత్వమును ఎరిగిన వారైన జీవులు భవ్యులు, కృతార్థులు అవుతారు. అటువంటి ఉత్తములకు యక్ష గంధర్వ కిన్నెర మనుష్యాదులు జీవన్ముక్తులై ఈ ప్రపంచమున విహరిస్తుంటారు. కావున ఎవరైతే మనసు యొక్క మర్మమును తెలుసుకుంటారో, దాని స్థితిగతులను అవగాహన చేసుకుని ఆ మోహాన్ని జయిస్తారో ఇహపరలోకముల తత్వమును ఎరింగిన వారు. ఎందుకంటే రెండూ తెలియాలండి, కేవలం మంచి తెలిస్తే సరిపోదండి, ఇది చెడ్డ అని కూడా తెలియాలి. అలాగే పరము ఒకటే తెలిస్తే సరిపోదు, ఇహం కూడా తెలియాలండి. కానీ ఇహము గురించి తెలియాలి, పరము గురించి తెలియాలి, దేన్ని గ్రహించాలో తెలియాలి, దేన్ని విడిచిపెట్టాలో తెలుసుకోవాలి. కావున ఆ విధంగా రెండింటినీ గుర్తించి ఇహమును పక్కకు నెట్టి ఇహమునంతా పరముగానే ఎంచగలిగితే అటువంటి జీవులు కృతార్థులవుతారు, వాళ్ళే జీవన్ముక్తులవుతారు, వాళ్ళే దేవతామూర్తులవుతారు. యక్షులు గంధర్వులు కిన్నెరులు అని చెప్పబడుతున్న దేవతలందరూ కూడా ఈ స్థితి యొక్క అనుభవంతో అటువంటి దైవత్వాన్ని అందుకున్నటువంటి వారవుతారు. కావున మానవుడు కూడా ఎప్పుడైతే ఈ స్థాయిని పొందుతాడో వారు కూడా దేవతా పరివారంలో చేరిపోతారు, వారే దేవతా సమూహం అవుతారు. కావున ఈ ప్రకారముగా మనస్సును జయింపనటువంటి వారు కొయ్యవలే గోడవలే జడులు మూర్ఖులు అవుతారు. కానీ ఆ విధంగా గుర్తించకుండా మనసుని జయించడానికి ఎట్టి ప్రయత్నము చెయ్యకుండానే జీవనాన్ని గడుపుతుంటే వాళ్ళు జడులు మూర్ఖులు అనేసారు. కావున ప్రయత్నం అనేది ఉండాలి. సాధ్యమయ్యినా అవ్వకపోయినా, అంటే లక్ష్య సిద్ధి కలిగినా కలగకపోయినా కనీసం ప్రయత్నమన్నా ఉండాలి. మానవ జన్మకు వచ్చాం కనుక ఈ మనోనిగ్రహాన్ని సాధించటానికి, ఈ మనసు లేనటువంటి ఆత్మస్థితిని అనుభవించటానికి ప్రయత్నపరులమై ఉండాలి. మరియు వారు ఈ యొక్క మూర్ఖత్వంతో ఉండడం వల్ల స్థావర జంగమ రూపములతో జన్మలను పొందుతూనే ఉంటారు. ఎంతవరకు ఈ యొక్క మూఢత్వం ఉంటుందో, ఈ దేహాభిమానంతో ఉంటామో, ఆత్మని గుర్తించలేదు, అంతవరకు కూడా కదలనటువంటి అనేకమైనటువంటి జన్మలకు పోవలసినటువంటి అగత్యం ఏర్పడుతుంది. వచ్చిన ఈ అవకాశాన్ని జార విడుచుకుంటే మరల మనకి ఇది ప్రాప్తిస్తుందో లేదో తెలియదు. కావున ఉన్నటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. కావున మనోమోహం పూర్ణముగా నశించేటువంటి ఆత్మజ్ఞానులు సంసారమును తరించే ఉంటారు. కావున ఇక వారికి స్వతరణార్థము విచారణ ఎలా. కావున ఎవరైతే ఈ మనోమోహాన్ని పూర్ణముగా శమింపచేసుకుంటారో, హరింపచేసుకుంటారో అటువంటి ఆత్మజ్ఞానులు సంసార తరణం అయ్యే ఉంటుంది వారికి. సంసారం నుంచి బయలుపడే ఉంటారు వాళ్ళు. కావున వారికి ప్రత్యేకమైనటువంటి సాధనా పద్ధతులు అవసరం లేదు. ఎందుకంటే ఈ మనోమోహాన్ని జయిస్తే అన్ని సిద్ధిస్తాయి. ఈ మనసుకుండే మోహాన్ని ఎప్పుడైతే జయించగలుగుతాడో, ఇంద్రియాలను జయించగలుగుతాడో, తన అధీనంలో ఉంచుకుంటాడో వాడు ఆత్మయందే ఉంటాడు. వారికి ప్రత్యేకంగా విధి విధానాలు ఏమీ లేవు కనుక ఇది సాధన విధానం అని ఏమీ లేదు. కావున అన్ని వాటికి ప్రాప్తించినవి అవుతాయి. కావున లోకమున ప్రబోధముకై యత్నించుచున్న జీవుల యొక్క ఆత్మసిద్ధి కొరకై ఆత్మ సాక్షాత్కారం పొందిన జ్ఞానుడిచే రచించబడినటువంటి శాస్త్రములు ఉపకరిస్తాయి. అజ్ఞానులు ఉద్ధరించుటే మహాత్ముల దేహధారణ ప్రయోజనమని భావం.
ఎందుకంటే మనకి ఇటువంటి శాస్త్రాలు ఎన్నో ఉన్నాయి. మహనీయులందరూ కూడా తాము పొందిన అనుభవాన్ని తామే నిక్షిప్తం చేసుకుని తామే ఉన్నతులై మోక్షగతిని పట్టి ఉంటే మరి అజ్ఞానుల గతి ఏమై ఉండేదండి? కావున వాళ్ళందరూ దయామయులై వారి వారి యొక్క అనుభవాల్ని లిఖించారు. తప్పకుండా శాస్త్రాలుగా మనకు అందించారు. అదండి అజ్ఞానుల పట్ల జ్ఞానులకుండే దయ. మనకెందుకులే, మనకేదో తెలిసింది, మన అనుభవం మనకి చేకూరింది కదా అని చెప్పి వారు ఊరుకుని ఉంటే ఈ రోజున ఈ లోకములో ఈ యొక్క సంసార తరుణోపాయాలు మనకి ఎలా అర్థమయ్యేవి? ఎవరు చెప్పేవారు? కావున అనాదిగా కూడా ఋషుల యొక్క చిత్తం ఇలానే ఉంటుంది. వాళ్ళు దయామయులు. కావున ఎంతో మంది ఈ యొక్క జనులను ఉద్దేశించి ఈ మూఢత్వంలో పడి మగ్గిపోతున్న అనాత్మతత్వములో పడి కుంగిపోతున్నటువంటి ఆత్మల్ని ఉద్ధరించడం కోసం కంకణం కట్టుకుని వారు తమ తపస్సు యొక్క ఫలంగా వచ్చిన అనుభవాన్నంతటినీ కూడా క్రోడీకరించి మనకి శాస్త్రాలుగా అందించారండి. అవి ఇప్పుడు ఎంతో మంది జనులకు ఉపయోగపడతాయి. ఎవరైతే వాటి పట్ల శ్రద్ధాభావం కలిగి అధ్యయనం చేస్తారో వారికి తప్పక అవి మార్గాన్ని చూపుతాయండి. కావున ఇల మీద ఇప్పుడు వారు లేకపోయినా వారి ద్వారా లిఖించబడిన శాస్త్రాలే మనకి ఆధారం. కావున పాపమును లెస్సగా క్షయించుటచే ఎవరి యొక్క అంతఃకరణము శుద్ధమై ప్రబుద్ధమవుతుందో అట్టి వారి యొక్క నిర్మల బుద్ధి శాస్త్ర విచారణ ఎందుకు ప్రవర్తిస్తుంది. ఇంతకీ మహనీయులు అంత కరుణామయులై మనకి ఈ శాస్త్రాలను అందించేవారు. ఆ అనుభవాలన్నింటినీ కూడా శాస్త్రబద్ధం చేసి మనకి ఇచ్చారు. కానీ మరి దాన్ని అధ్యయనం చేయగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నామండి? మన ముందు ఉన్నా, మన చేతిలో ఉన్నా, శాస్త్రాన్ని మన ఇంటిలో ఉన్నా మనము దాన్ని గ్రహించలేకపోతున్నాం. కనీసం దాన్ని ఒక్కసారైనా అధ్యయనం చేద్దాం, ఏముందో మహనీయులు ఏం చెప్పారో తెలుసుకుందాం అనేటువంటి మనకి అంత మాత్రపు అవగాహన కూడా లేకుండా చాలా మంది జీవిస్తున్నాము. ఎందుకంటే దానికి కూడా మనకి అర్హత రావాలి. అర్హత వస్తేనే కానీ అది సాధ్యం కాదండి. కావున ఎంతో కొంత ఈ పాపక్షయం అయితే తప్ప శాస్త్రాల దగ్గరికి పోలేమంట ఎవరమైనప్పటికీ కూడా. ఒకవేళ వాటిని పట్టి అధ్యయనం చేసినా అవి మనకు అర్థం కావు. కావునని ఎంతో కొంత మానవ జన్మకు వచ్చాము కనుక పుణ్యకర్మాచరణ చేస్తూ సత్కర్మాచరణ చేస్తూ అలాగే పరహిత కర్మాచరణ చేస్తూ ఇతరులకు ఎంతో కొంత సహాయం చేయాలనేటువంటి విధానంలో జీవితాన్ని గడుపుతూ పాపాన్ని క్షయింప చేసుకోగలిగితేనే శాస్త్రాన్ని అర్థం చేసుకోగలుగుతాం. అటువంటి శాస్త్రాన్ని అసలు అధ్యయనం చేసే అర్హత మనకు వస్తుంది. కావున ఆ విధంగా శుద్ధత్వాన్ని పొంది ప్రబుద్ధమైతేనే అట్టి వారి యొక్క నిర్మల బుద్ధియే శాస్త్ర విచారణ. ఎందుకంటే శాస్త్రం మన ఇంట్లో ఉంది, మన చేతిలో ఉంది. సరే దాన్ని చదువుదామనే ప్రయత్నం చేస్తాం. అంతవరకు కొంతవరకు మంచిదే, కానీ దాన్ని అధ్యయనం చేసినా దాన్ని అవగాహన చేసుకోలేమని విచారణ చేయలేం. ఎందుకు? మన బుద్ధి శుద్ధిగా లేకపోతే శాస్త్రాల్లో ఉన్న విషయాలు ఎందుకు ప్రవర్తన చేయదండి. అది నిమగ్నం కాలేదు కనుక వాటిని పక్కనే వదిలిపెట్టేస్తాం. కనుక మనకి యథారీతి మన యొక్క మాయ దారి ఏదైతే ఉందో ఆదరణను వర్తిస్తూ ఉంటాడు మానవుడు. అవి మనకెందుకులే, వాటిని మనం అర్థం చేసుకోలేమని వదిలిపెట్టేస్తుంటాడు. కావున శాస్త్ర అధ్యయనం చేయాలన్నా, శాస్త్రాల్లో మహనీయుల అనుభవాలను అర్థం చేసుకోవాలన్నా ముందు మన బుద్ధి కొంత తీక్ష్ణత్వాన్ని పొందాలి, కొంత నిర్మలత్వాన్ని పొందాలి. దానికి తగిన విధానమైన జీవన విధానం మనం అలవర్చుకోవాలి. ఈ విధంగానే శాస్త్ర విచారణ చేయగలుగుతాం. ఆకాశమున సూర్య భగవానుడు విహరించుటచే రాత్రి అందలి అంధకారము నశించినట్లుగా సత్యాస్త్రమును బాగుగా విచారించుటచే తమస్సు నందలి మోహం అంటే అజ్ఞానము నశించిపోతుంది. ఎలా అయితే రాత్రి అంతా చీకటి ఉందండి, ఉదయాన్నే సూర్య భగవానుడు ఉదయించిన వెంటనే ఆ చీకట్లన్నీ పటాపంచలైపోయినాయి, అంధకారం అంతా తొలగిపోయి ఇక్కడ ప్రకాశం వచ్చింది. అదే విధముగా ఎవరైతే సత్శాస్త్రాలను అధ్యయనం చేస్తారో, బాగుగా విచారణ చేస్తారో, శాస్త్రాన్ని పట్టుకుంటారో వారి మనసులో ఉండే మోహం అంతా అంటే అజ్ఞానం అంతా కూడా నెమ్మదిగా కరిగిపోతుంది, పటాపంచలైపోతుంది. క్రమంగా అది నిశేషం అంటే లేకుండా అవుతుంది. కావున ఓ భృగు మహర్షి, మాంసము ఎముకలు మున్నగుగా అనేక కూడికే పంచభూతాత్మకమైనటువంటి ఏ ఈ స్థూల దేహము అనిపిస్తున్నదో దానిని
మనస్సు యొక్క వికల్పముగానే ఎరుంగుము. ఏలయన్నా దేహం అనేది ఏదియు పరమార్థమున లేదట. వాస్తవానికి అసలు పరమార్థములో ఆకృతే లేదని, ఇది రూపమని చెప్పడానికే లేదు. కనుక రూపమే లేనప్పుడు, ఆకృతే లేనప్పుడు ఈ జడాలేమీ లేవు, ఈ రూపాలేమీ లేవు. కనుక అక్కడ దేహం అని చెప్పబడేటువంటి స్థితి ఏది లేనే లేదు యథార్థముగా. కనుక పరమార్థముని ఏదైతే లేదో దాన్ని ఇప్పుడు మనం ఉన్నట్టుగా చూస్తున్నామంటే అది భ్రాంతి, యథార్థము కాదు. కాని దాన్ని ఉన్నట్టుగా మనము భావన చేస్తున్నాం. కావున ఈ స్థూల దేహం ఏది కనిపిస్తుందో అది ఏది కూడా ఇది మనసు యొక్క వికల్పము చేతే వస్తుంది తప్ప వాస్తవానికి పరమార్థములో అసలు ఆకృతికి తావులేదు. కానీ మనస్సు యొక్క భావన చేత, భ్రాంతి చేత, అది జీవత్వంతో ఉండడం ద్వారా దానికి ఒక ఆకృతి, పరిమితి స్థాయి అవసరమైనది. కనుక నేను ఫలానా అనుకోవడం కోసము, అది ప్రత్యేక పొందడం కోసము ఒక ఆకృతిని బంధింపబడుతుంది. అది ఇదే బంధనం అండి. కానీ అది పరమార్థాన్ని పొందగలిగితే, ఈ బంధనాల నుంచి విడిపడితే అది ఆకృతి అంటే ఇది ఒక ప్రత్యేకం, ఇది ఒక పరిమితం. ఈ పరిమిత స్థాయి నుంచి అపరిమితానికి వెళ్ళాలండి. ఒక దేహాన్ని నేను అనుకున్నంత కాలం మనం పరిమిత స్థాయిలో గీత గీసుకుని ఆ గీత లోపల ఉంటామండి. నేను పలానా వ్యక్తిని, పలానా పేరు, పలానా ఊరు అని మనం ఎప్పుడైతే భావన చేస్తామో ఆ పలానాగానే ఉండిపోతాం తప్ప అంతకు మించి కొద్ది కూడా గీత నుంచి బయటకు వెళ్ళలేమండి. ఈ గీతను అధిగమించగలిగేదే గీతోపదేశం అని మనకి. ఎవరైతే ఈ గీతను చెరుపుకోగలుగుతారో, అంటే దాన్ని అధిగమించి విశాలత్వాన్ని పొందగలుగుతారు, అదే యథార్థముగా మనకి గీతోపదేశం అండి. అలా కాకుండా మనం ఆ గీత మధ్యలో ఫలానా వ్యక్తిగా మాత్రం ఉండిపోయామనుకోండి, ఎప్పటికీ కూడా అంటే ఈ జన్మకే కాదు ఎన్ని జన్మల తర్వాతనైనా ఈ బంధనాల్లోనే ఉంటామండి. అటువంటి గీతల్లోనే ఉండిపోతాం. కనుక అటువంటి విశాలత్వానికి వెళ్ళాలంటే, అపరిమితం స్థాయికి వెళ్ళాలంటే ముందు తనలో ఉన్న మోహాన్ని తాను నిర్మూలన చేసుకోవాలి. తానెవరూ తాను గ్రహింపు చేసుకుంటూ ఉండాలి. తాను ఆత్మగానే స్ఫురణలో ఉంచుకోవాలి. ఎవడు తన యొక్క వాసనతో కూడుకుని ఏ ఏ కర్మలను ఆచరించనో అతడు ఆయా ఫలములను ఆ ప్రకారముగానే పొందుతాడు. ఇందు మరి ఒకరి కర్తృత్వం ఏమీ లేదు, ఎవరి ప్రమేయం లేదండి. మనం పొందే ఫలాలన్నీ కూడా మన యొక్క ఏ కర్మ ఆచరణ అయితే చేస్తున్నామో, ఏ భావనతో చేస్తున్నామో అట్టి ఫలమే వస్తుంది. మనకొచ్చే ఫలితం ఇంకొకరి ద్వారా వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది అనుకుంటే అది అవివేకమవుతుంది. కావున అదంతా అజ్ఞానమే. కనుక మనం అనుభవించే ఈ ఫలానికి ఎవ్వరూ కారకులు కాదండి. దీనికి ఎవ్వరూ కర్తృత్వం వహించేది లేదు. కనుక యథార్థానికి మన కర్మ ఫలాలే మనం అనుభవిస్తాము. మనం ఏ భావనతో చేస్తామో అట్టి ఫలమే వస్తుంది. సృష్టిలు, నరకముల యొక్క విస్తారము, జనన మరణములు, కోరికలు ఇవన్నీ స్వకీయ మనసు యొక్క మననము చేతనే కలుగుచున్నవి. ఆ మనసు యొక్క ఒకంత చలనమైనను దుఃఖదాయకమయ్యే ఉన్నది. కావున మనం అనుకున్నట్టుగా ఈ యొక్క యావత్తు బ్రహ్మాండములో మనం ఎన్నో రకాల కథలు చెప్పుకుంటాం. ఎన్నో విధానాల్లో మనం ఆశ్చర్యచకితులను చేసే సృష్టి రహస్యాలు ఎన్నో చెబుతారు. కానా ఈ సృష్టి అంతా, అలాగే నరకలోకాలు, దేవలోకము, స్వర్గలోకము, ఈ యొక్క నరకాది లోకాలు, జననము, మరణము, ఈ యొక్క కోరికలు, ఈ భూలోకము, సువర్లోకము, లేకపోతే ఇత్యాది ఎన్నో లోకాలు ఉన్నాయని చెప్తారు. ఇవన్నీ కూడా యథార్థంగా భావన చేయగలిగితే, యథార్థ స్థితికి వెళ్ళి మనం అర్థం చేసుకోగలిగితే ఇవన్నీ కూడా మనసు యొక్క మననము చేతనే ఏర్పడ్డాయి. అసలు ఉన్నది ఒక్కటే పరము, ఒక్కటే బ్రహ్మము, అంత ఇంకొకటి లేదు అని చెప్తున్నారు. మరి ఇవన్నిటిని గురించి వర్ణన ఉందండి శాస్త్రాల్లో. మరి ఉన్నట్టా లేనట్టా? ఎందుకంటే ఇవన్నీ లేవని చెబుతూనే అన్నీ ఉన్నాయి అన్నట్టుగానే మనకి ఎన్నో విధానాల్లో, ఎన్నో పురాణాల్లో మనకి వర్ణించబడి ఉన్నాయండి. ఈ యొక్క స్వర్గలోకం గురించి, యమలోకం గురించి, అలాగే ఇత్యాది లోకాల గురించి, ఈ జీవుడు యొక్క తర్వాత ప్రయాణం గురించి, ఇలా మనకి ఎంతో మంది ఎన్నో విషయాల్ని మనకి వివరించి ఉన్నారు, బోధిస్తున్నారు. మరి ఏది సత్యం అండి, యథార్థం ఏమిటి అనేది మనం గ్రహించుకోగలిగితే, కూలంకషంగా మూలానికి వెళ్ళగలిగితే, అంటే ఇవన్నీ కూడా
జీవత్వంతో ఉన్నంత వరకు కూడా ఇవన్నీ యథార్థమేనండి. మనస్సు అనేది కలిగి ఉన్నంత వరకు జీవత్వం ఉంటుంది. కనుక మనస్సు అనేది ఆ యొక్క భావన ఆ స్థితి ఉన్నంత వరకు కూడా ఆ జీవుడు ఆత్మజీవుడు దేహం ఉన్నప్పటికీ దేహము లేనివాడుగా ఉన్నప్పటికీ కూడా వాడి జీవుడుగానే ఉంటాము కనుక వారికి ఇవన్నీ భ్రాంతులు ఉంటాయండి. ఏ భావనతో ఉంటే ఆయా లోకాలను దర్శిస్తాం, ఏ స్థితిలో ఉంటే ఆయా లోకాల్ని సందర్శన చేసి ఆయా జీవులు అటువంటి స్థాయిలో ఉన్నటువంటి జీవులతోటి సాంగత్యం చేస్తామండి. పితృదేవతల యొక్క దర్శనం కావచ్చు, లేకపోతే రకరకాల విధానాల్లో దర్శనాలు కావచ్చు, ఆయా స్థాయిలో ఉన్నటువంటి వారిని సందర్శనం చేస్తూ ఉంటాం. మనం ఏ స్థాయిలో ఉంటే ఆ విధంగానే మనకి దర్శనాలు అవుతూ ఉంటాయి. కానీ వీటన్నిటినీ కూడా దాటుకుంటూ క్రమంగా ఎవరైతే పరిపూర్ణ జ్ఞానముతోటి ఏకమైనటువంటి బ్రహ్మత్వంలోకి వెళ్ళగలుగుతారో, యథార్థమైనటువంటి స్థితిని పొందగలుగుతారో, అది అనుభవంగా పొందుతారో, ఈ యొక్క దేహం ఉండగానే ఇక్కడే ఆ స్థితిని అనుభవించగలుగుతారో, వారికైతే ఈ దేహం ఉన్నప్పుడు కానీ దేహం పతనానంతరము కానీ వారికి ఏ లోకాలు లేవు, ఏ సృష్టి లేదు, ఇతరత్ర ఏ యొక్క దర్శనాలు లేవు, ఏ విధానం. ఎందుకంటే మనం ఇంకా కొద్దిపాటి, ఎందుకంటే ఈ మనసు పరిపూర్ణము నివృత్తి అవడానికి చాలా సమయం పడుతుంది. సాధకుడుగా ఉన్నవాడు అలా అలా ఉత్తమంగా ఎదుగుతూ తన స్థాయిల్లో మార్పులు వస్తున్న కొలది కూడా ఎంతో మంది మహనీయులు దర్శనాలు పొందుతారండి, పొందాలి కూడా. ఎందుకంటే ఆ మహనీయుల యొక్క స్థాయికి నువ్వు చేరుకోగలిగితేనే మహనీయుల దర్శనం అండి. ఆయా క్షేత్రాల యొక్క స్థితికి నువ్వు చేరుకోగలిగితే వాటిని దర్శనం చేయగలుగుతావు. కానీ అంతతో ఆగకూడదు అని మనకి ఈ యోగ వాసిష్టం ద్వారా గుర్తించుకోవాలి. వాటన్నిటినీ కూడా దర్శించుకుంటూనే ఇంకా ముందుకి సాగాలి, ఇంకా లోతుకి మునగాలి. ఎప్పుడైతే పరిపూర్ణమైన బ్రహ్మస్థితిలోకి నువ్వు చేరుకోగలుగుతావో, ఆ స్థాయిని అనుభవించగలుగుతావు, అప్పుడు ఇతరత్ర నీకంటే అన్యమైనది ఏది కూడా ఇంకొక లోకంగా కాదు కదా, ఇంకొక సృష్టిగా కూడా ఏది లేదండి. ఈ సృష్టిలన్నీ మనోకల్పనలే. బ్రహ్మదేవుడు కూడా మనసేవ కల్పన చేతనే కదా సృష్టి ప్రారంభించారని చెప్తారు. అలా ప్రతిదీ కూడా మనోకల్పన చేతే ఏర్పడింది. యథార్థముగా సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు మనమే, స్థితికర్త అయినటువంటి విష్ణుదేవుడు మనమే, లయకర్త అయినటువంటి శివత్వం మనలోనే ఉందండి. కానీ ఈ మూడింటిని ఎలా తెలుసుకోవాలో అలా తెలుసుకుని మనం ఎక్కడ లయం అవ్వాలో అక్కడ లయం అవ్వగలిగితే ఈ యొక్క జీవత్వ రహితత్వ స్థితి ఏర్పడుతుంది. కావున సృష్టి యావత్తు మనలోనే నుంచి వస్తుంది. ఈ దేహభావన ఎప్పుడైతే వచ్చిందో, నేను ఫలానా అనేటువంటి విధానం, మనకి రాత్రి నిద్రపోతాం, ఉదయం లేవగానే నేను ఫలానా అని గుర్తు రాగానే మనకి మొత్తం ప్రపంచం వచ్చేసింది. అంటే ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ అహంకారం రూపంగానే మనలో బ్రహ్మ అనే సృష్టికర్త ఉన్నాడండి. అలా వచ్చిన వెంటనే దాని తోడనే మనసు వచ్చేసింది. మనసు వచ్చేసి ఈ విషయాలన్నిటితోటి చరిస్తూ విహరిస్తూ వాటిని ఎప్పుడు ఎలా సమర్థించేయాలా, ఎలా పాలన చేయాలని ఆలోచన చేసేది మనస్సు. ఈ మనసే విష్ణుతత్వం అండి. ఇదే స్వామి శివానంద పరమహంస వారు సిద్ధవేదం అనే గ్రంథంలో చక్కగా వివరణించారు. ఎందుకంటే ఈ యోగ వాసిష్టములో ఉన్నటువంటి సత్యాల్ని అనేక మంది అనేక విధానాల్లో ఇప్పటి వారికి అర్థమయ్యే రీతిగా వాటిని మరల్చి మనకి ఇచ్చారండి. పూర్ణమైన తత్వం ఏదో అదే. భగవద్గీత కూడా ఈ యొక్క యోగ వాసిష్టంలో అంతర్భూతమై ఉంటుంది కనుక దీంట్లోంచి తీసి అప్పటి సమాజానికి ఏది అవసరమో, ఇంకా ముందు రాబోయే సమాజానికి ఏది అవసరమో గుర్తించి చక్కగా వాటిని ఒక క్రమ పద్ధతిలో అమర్చి మనకి ఇచ్చారండి భగవద్గీత. కనుక ఇప్పటి వారికి దగ్గరగా ఉండేది భగవద్గీత. ఇంకా మూలానికి వెళ్ళిపోతే ఉండేదే మనకి యోగ వాసిష్టంలో ఉండేటువంటి పరమ సత్యాలు. కావున ఈ రెండిటిని అధిగమించి, అంటే ఈ యొక్క బ్రహ్మత్వమైనటువంటి అహంకారాన్ని, విష్ణుత్వమైనటువంటి ఆ యొక్క మనస్సుని కూడా జయించి ఎవరైతే శివత్వంలోకి వెళ్ళగలుగుతారో, లయత్వంలోకి వెళ్ళగలుగుతారో, కనుక ఈ విష్ణుతత్వంతో ఉండే మనస్సును తీసుకెళ్లి లయకర్త అయిన శివత్వమైనటువంటి ఆత్మతో దాన్ని అనుసంధానం చేయగలుగుతారో వాళ్ళే యథార్థమైనటువంటి ఈశ్వరతత్వాన్ని అందుకోగలుగుతారండి. ఇదే పరమ రహస్యం. అంతే తప్ప వేరే సృష్టిలు ఏమీ లేవు.
వేరే విధానం ఎంతవరకు మనసు బయటకు వచ్చి అహంకారంతో వర్తిస్తుందో అంతవరకు ఇవన్నీ సత్యంగా అనిపిస్తాయి, ఇవన్నీ యథార్థంగా అనిపిస్తాయి, వీటితోటి రమిస్తూ ఉంటాం, ఇదే సత్యం అనుకుంటాం. ఎప్పుడైతే మళ్ళీ ఈ రెండింటిని వెనక్కి తీసుకుని ఈ భావాన్ని అహంకారంతో ఈ దేహాత్మ భావాన్ని వెనక్కి తీసుకుని సూక్ష్మత్వంలోకి మనసుని నడిపించి ఎప్పుడైతే లోపల ఉన్నటువంటి అసలైన శివత్వం మీద దాంతో లయత్వాన్ని కలిగించగలిగితే, అంటే అనుసంధానపరుడువై ఉండగలిగితే అదే బ్రాహ్మీ స్థితి, అదే యథార్థమైనటువంటి ముక్తి స్థానం అండి. అలా మనము ఏదో జన్మలో తప్పక అనుభవించాలి. అప్పటి వరకు మోక్షాన్ని కొరకు మోక్షగాములమయ్యే మనము సాధన చేస్తూనే ఉండాలి. కావున ఈ విధంగా ఎప్పుడైతే ఈ విధంగా వారిద్దరి మధ్య సంవాదం జరిగింది, భృగు మహర్షికి యముడికి జరిగినటువంటి సంవాదం ఇది. అయితే వశిష్ఠ భగవాన్ చెప్తున్నాడు, ఓ రామచంద్ర, ఈ ప్రకారముగా భగవంతుడైనటువంటి యమధర్మరాజు వచించి జగద్గతిని చూచి నవ్వుచున్న వాని వలె ఉండి చంద్రుని సూర్యుడు గ్రహించుదంగా భృగు మహర్షి యొక్క చేతిని తన చేతితో పట్టుకుని లేవనెత్తారు. ఇంతకీ ఇరువురు కూడా మహనీయులేనండి. భృగు మహర్షి సాక్షాత్తు భగవంతుడని చెప్తారు, అలాగే యమధర్మరాజు ధర్మమూర్తి అని చెప్తారు, ఆయన భగవంతుడే. కానీ ఒకే బ్రహ్మము రెండు రూపాలతో ఉంది ఇక్కడ, అంతే. వారిరువురి మధ్య జరిగిన సంవాదమే ఇప్పుడు మనం ఇప్పటి వరకు జ్ఞానగోష్ఠిగా మనం తెలియచేసుకున్నాం. ఆ విధంగా వారిరువురి మధ్య ఈ విధమైన తత్వం జరిగిన వెంటనే ఆ యొక్క భృగు చేతిని పట్టుకొని యమధర్మరాజు పైకి లేవనెత్తాడు. పిమ్మట ఆ భృగు యములిద్దరూ కూడా మందరాచలము నుండి బయలుదేరి పృథ్వీతలమునున్న సమంగా నదీ తటమునొద్దకు ఉద్యుక్తులైరి. కనుక ఆ ఇరువురు కూడా అక్కడి నుంచి బయలుదేరారు. ఆ పృథ్వీతలమునున్నటువంటి సమంగా నదీ తటము యొక్క ఒడ్డున అక్కడికి చేరుకోవాలని వాళ్ళిద్దరూ బయలుదేరారు. పుష్పములతో కూడిన చెంచల తరంగములు కలగయు పుష్పమయమై ఉన్నది అయినటువంటి సమంగా నదిని ఆ మహాత్ములిరువురు కూడా క్షణకాలంలో చేరుకున్నారు. ఎందుకంటే వారికి దేహంతో సంబంధము లేని స్థితిలో ఉంటారు కనుక వారి ప్రయాణం కూడా అంతే సూక్ష్మంగా జరిగిపోతుంది. మహనీయుల యొక్క ప్రయాణం క్షణకాలంలో ఎక్కడ వాళ్ళు సంకల్పం మాత్రంగా చేరుకోగలుగుతారు. ఎందుకంటే ఆ మనస్సు అంత శక్తివంతంగా ఉంటుందండి వారిలో. అది ఏకాగ్రతతో ఉంటుంది కనుక, బ్రహ్మభావనతో ఉంటుంది కనుక అది తలిస్తే వెంటనే నెరవేరే స్థితి ఏర్పడిపోతుందండి. తపస్సుతో మహనీయులకు చేరేటువంటి ఉన్నతమైన తత్వం కనుక క్షణములో వాళ్ళు ఆ సమంగా నది తటాన్ని చేరుకున్నారు. తదుపరి సమంగా నదీ తటమునున్న బ్రాహ్మణుడుగా శుక్రుడు తన ధ్యానము నుండి మేలుకాంచి వారిరువురి గుర్చి అమృత ప్రవాహం వంటి మధుర వాక్యము ఇట్లు పలికెను. వారిద్దరూ కూడా ఆ సమంగా నదీ తటాన్ని చేరుకునేటప్పటికి అంతకుముందే అక్కడ శుక్రుడు తపస్సుతో ఉన్నాడు కనుక ఆ శరీరం అంతా కూడా కృషించి రాలి పడిపోయి ఉంది కనుక ఆయన వీరిద్దరూ చేరుకునేసరికి అతను ధ్యానము నుంచి మేలుగాంచి అప్పుడు వారిరువురిని ఉద్దేశించి శుక్రాచార్యుడు ఇలా పలుకుతున్నాడు వారితోటి, ఏమని, మహాత్ములారా, ఏ నా మనోమోహము శాస్త్రముల చేత గాని తపస్సు చేత గాని జ్ఞానము చేత కాని విద్య చేత కాని నశింపకున్నదో అయ్యిది మీ ఇరువురి దర్శన మాత్రము చేత ఇప్పుడు నశించినది అన్నాడు ఆయన. ఇప్పటి వరకు నాకు ఏదే మోహమైతే ఉందో, ఏ మనోమోహం అయితే ఉందో, ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసినా అది నాశనము కాకుండా ఉందో, శాస్త్రాల వల్ల కానీ తపస్సుల వల్ల కానీ జ్ఞానం వల్ల కానీ విద్య వల్ల కానీ నశించలేదు, అది మీ ఇరువురు సందర్శనం చేత నశించిందని చెప్పాడు. అంటే మహనీయుల యొక్క సందర్శనం ఎంత గొప్పదో చెప్పడానికి ఈ వాక్యాన్ని వాడారండి. అందుకే సత్పురుషుల యొక్క సాంగత్యం చెయ్యాలి, సజ్జన సాంగత్యం చెయ్యాలి, తపస్సంపన్నులైనటువంటి వారి సాంగత్యంలో ఉండాలి అని చెప్పడానికి కారణం. కావున మహనీయుల యొక్క దర్శనము ఎట్టి సుఖమును కలగజేయును, అట్టి సుఖమును నిర్మలమగు అమృత వర్షము కూడా కలగజేయలేదు. కావున మహాత్మా, యద్దాని ఆరంభము తెలియబడక ఉన్నదో, దేని వశము చేయి విశాల జగచ్చక్రమంతయు ప్రవర్తించుచున్నదో అట్టి పరమాత్మ యొక్క మాయాశక్తి మహాప్రబలమై ఉంటుంది అని చెప్పి శుక్రాచార్యుడు చెబుతున్నాడు. ఇప్పటి వరకు తాను అది అనుభవించాడు కనుక ఆ మనసు అనేటువంటి మాయలోనికి వెళ్ళి అతను తపస్సులోకి వెళ్ళిపోయాడు.
అయితే దాని ఆరంభము తెలియబడకుండా ఉన్నదో, దేని వశము చేత ఈ విశాల జగచ్చక్రమంతయు కూడా ప్రవర్తన చేస్తుందో, అట్టి పరమాత్మ యొక్క ఆ పరమాత్మ యొక్క మాయాశక్తి మహా ప్రబలమై ఉంటుంది. ఎందుకంటే అది ఎవరి శక్తి? పరమాత్మ యొక్క శక్తి. ఈ మాయ ఎవరి నుంచి ఉద్భవించింది? పరమాత్మ నుంచి, భగవంతుడి నుంచి. కనుక భగవంతుని యొక్క తత్వం అంత గొప్పదైనప్పుడు అక్కడి నుంచి వచ్చిన మాయకు కూడా అంత శక్తి ఉంటుంది. అది ప్రబలమై ఉన్నది. ఓ మహాత్ములారా, ఆత్మజ్ఞానం పొందడం వల్ల నేను ఇప్పుడు తెలుసుకున్న దాన్ని అంతయో బాగుగా తెలుసుకుంటుంది. తెలుసుకొనదగిన దాన్ని ఏదైతే తెలుసుకోవాలో దాన్ని ఇప్పుడు బాగా తెలుసుకోగలిగాను. చూడదగిన దానినంతను బాగుగా చూచితని. పెక్కు జన్మలెత్తుడు వలన చిరకాలము శ్రమను పొందిన నేనిప్పుడు విశ్రాంతిని పడుసుతని. నా భ్రమ తొలగినది. కావున ఈ శుక్రాచార్యకు వచ్చిన ఒకోనొక మోహ కారణంగా అనేక జన్మలు చూచి చివరికి తపస్సులోకి వెళ్ళాడు ఆయన. అప్సరసు కూడా వెళ్ళి అక్కడ సుఖాలను అనుభవించి ఆ యొక్క పుణ్యం యొక్క క్షయత్వం వల్ల మళ్ళీ భూమి మీద పడి భూమి మీద జన్మలకు వచ్చి ఆ జన్మల్లో కొంతకాలము గడిపి తదుపరి విరక్తి చెంది చివరికి అతను తపస్సుకు వెళ్ళాడు. కానీ ఆ తపస్సులో ఆయన ఎంతో పరిణతి చెంది చివరికి యథార్థాన్ని అందుకోగలిగాడు. కావున నాకు ఇప్పుడు విశ్రాంతి పడిసింది, నా భ్రమ తొలగినది అని చెబుతూ ఇక తండ్రి లెమ్ము, మంద పర్వతంపై వనలత వలె శుష్కించి ఉన్నాను ఆ నా పూర్వపు శరీరమును గాంచిదము. ఎందుకంటే ఈ శుక్రుని యొక్క దేహము అక్కడ శుష్కించి పడిపోయి ఉంది. అది చూసే తండ్రి అయినటువంటి భృగు మహర్షికి కోపం వచ్చి యమధర్మరాజును శపించబోగా అప్పుడు యముడు వచ్చి వారిరువురి మధ్య జరిగిన సంవాదం అంతా కూడా మనం తెలుసుకున్నాం. కనుక అది అతని యొక్క దేహము సృష్టించి రాలిపోయింది, అంటే ఇంచుమించుగా మృతత్వాన్ని పొందింది. కానీ ఇప్పుడు శుక్రుడు అక్కడ లేడండి. ఆ దేహమునకు అతీతుడుగా ఉన్నాడు కనుక తన తండ్రి అయినటువంటి భృగువుతోటి యమధర్మరాజుతోటి సంవాదం చేసి ఇప్పటి వరకు ఆ మహనీయులు సందర్శనార్థం తాను ఎంతో పుణ్యాన్ని తన యొక్క మోహం శమించిందని చెబుతూ ఇప్పుడు నా పూర్వదేహం అక్కడ పడి ఉంది కదా, దానికి ఒక్కసారి చూద్దామని ఇప్పుడు చెబుతాడు. ఈ విధంగా ఓ రామచంద్ర, పిమ్మట ప్రాణ సంచార మాత్రముచే చలనక్రియ కలిగి ఉన్న ఆ తత్వజ్ఞానులు ముగ్గురు కూడా, ఆ ముగ్గురికి ఎలా ఉంది సంచారం అంటే ప్రాణ సంచారం మాత్రము చేతనే చలనక్రియ కలిగి ఉంటారు. వారు దేహపరంగా ఎక్కడికి కదలవలసిన అవసరం లేదండి. అంత దూరం ప్రయాణం చేసి దేహాన్ని నడిపించవలసిన అవసరం లేదు. కేవలం ప్రాణ సంచారం, ఆ యొక్క శ్వాస గమనము చేతని వారు చలనక్రియ చేయగలుగుతారు. అటువంటి తత్వజ్ఞానము ముగ్గురు కూడా జగత్తు యొక్క విచిత్ర గతిని గురించి చింతించుకునుచు ఆ సమంగా నదీ తీరమును వీడి సిద్ధ మార్గము గుండా క్షణకాలములో మందర పర్వతానికి చేరుకున్నారు. ఒక కన్ను రెప్ప తెరిచి మూసి తెరిచినంత క్షణములో వాళ్ళు ఆ యొక్క మందర పర్వతాన్ని చేరుకోగలిగారు. ఎందుకంటే ముగ్గురు కూడా తపస్సంపన్నులే. ఆ విధంగా ముగ్గురు తత్వజ్ఞానులు కూడా ఆ యొక్క మందర పర్వతాన్ని చేరుకున్నారు. ఆ యొక్క పర్వతము యొక్క పై భాగమున తడసిన ఆకులచే కప్పబడిన తన పూర్వ జన్మపు దేహమును చూచి శుక్రుడు ఈ విధంగా పలికిన. అక్కడ పడుందండి ఆ యొక్క వర్షపుతోటి ఇచ్చాతోటి తడిసిపోయిన ఆకుల చేత కప్పబడి ఉంది ఆ దేహం. మృతత్వాన్ని పొందినటువంటి ఆ దేహం. ఆ దేహాన్ని చూచి శుక్రుడు ఇలా చెప్తున్నాడు, తండ్రి అనేక సుఖభోగములచే పూర్వము నేను ప్రేమించి లాలించి ఉండునది ఈ కృషించినటువంటి దేహాన్ని. చూడండి ఇప్పుడు ఎలా ఉందో. ఎన్నో రకాలైనటువంటి భోగాన్ని దీనికి ఇద్దామని, సుఖాన్ని కల్పిద్దామని ఎంతో ప్రేమించి లాలించిన ఈ దేహమే ఇప్పుడు ఇలా పడి ఉంది. స్నేహముతో కూడిన దాదిచే కర్పూరాగరు చందనాదులచే బహుకాలము లేపనమనర్పబడిన ఆ నా దేహం ఇదే. ఎన్నో రకాల సుగంధ ద్రవ్యాల్ని పూసుకుని రకరకాల లేపనాలు కలిగినటువంటి చందనాదుల చేత లేపనాలు పట్టుకున్నటువంటి దేహము బహుకాలము ఆ విధంగా సుఖాన్ని పొందిన ఈ దేహము ఇప్పుడు ఇలా ఉంది. ఇదే ఆ దేహము. తండ్రి భాగ్యహీనమగు ఓ దేహమా, నేనిప్పుడు శవమను పేరును కలిగి ఉన్నాను. సూర్యతాపముచే శుష్కించితని మరియు మృతావస్థను పొంది నన్ను భయపెట్టుచున్నావు కనుక ఓ దేహమా, ఆ దేహాన్ని అంటున్నాడు శుక్రుడు,
నేను ఇప్పుడు శవమనే పేరును కలిగి ఉన్నావు. ఈ దేహం ఎలా ఉంది? శవమైపోయింది. అందులో శివము లేదు కనుక కనుక సూర్యచాపము చేత అది శుష్కించిపోయినది, ఎండిపోయింది. మరియు మృతావస్థను పొంది నేనే భయపడుతున్నాను నా దేహాన్ని చూసి. అంటే దేహమును, తన దేహాన్ని తాను చూసుకోగలిగే స్థితిలో ఉన్నారాయన. కనుక అలా రాలి పడిపోయిన దేహాన్ని చూసి శుక్రుడు ఇలా చెప్తున్నాడు. ఏ నా వక్షస్థలంపై నక్షత్ర సమూహం అంటే ఆకృతి గల హారములు పూర్వము వేలాడుచుండేవో అచ్చటన్నేవు చీమలు పాకుచున్నాయి, అవలోకింపుము. కావున ఒకప్పుడు ఎంతో సుందరంగా ఉండే ఈ దేహమే ఈ రకంగా ఉన్నది. పర్వతశిలపై వెలికిలబడి ఉన్న మిక్కిలి శుష్కించని నా శరీరము తన తుచ్చ రూపమును ప్రదర్శించడం ద్వారా సత్పురుషులకు వైరాగి ఉపదేశము చేయుచున్నదా అనిపిస్తున్నది. ఇలాగా శరీరాన్ని వేరుగా చూసుకోగలిగితే ఇదే భావన కలుగుతుందండి ఎవరికైనా. కానీ ఆ చూసేటువంటి విధానం కలిగేటప్పటికి కూడా ఇందులో ఉన్న జీవుడు అజ్ఞానంతో ఉంటాడు కనుక అప్పుడు ఒకే ఒక్కసారి చూడగలుగుతామండి సామాన్యులమైతే. మరణమని చెప్పే అవస్థ వచ్చినప్పుడే తన దేహాన్ని తను చూసుకోగలుగుతాడట జీవుడు. కానీ చూచుకుని కూడా అప్పుడు ఆ దేహములో ప్రవేశించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది సాధ్యం కాదు. అది జీర్ణించుకుపోయి లేకపోతే దాన్ని నాశనం చేస్తూ ఉంటే అనేక రకాలుగా వేదన పొందిన ఆ దేహాన్ని సమీపించలేడట జీవుడు. కానీ తర్వాత కాలంలో అది ఎలా నాశనం అయిపోతుందో గ్రహించుకోగలిగితే ఎవ్వడికైనా వైరాగ్యం వస్తుందండి. ఎవడి దేహమైనా ఎంత గొప్పదైనా, ఎన్ని రకాలైనటువంటి ఈ యొక్క సుఖభోగాల్లో మునిగినటువంటి దేహమైనా అది చేరేటువంటి స్థితి ఒక్కటేనండి. ఏదో ఒక రోజుకి అది శిథిలత్వాన్ని పొందుతుంది, కృషిస్తుంది, నశిస్తుంది. ఎన్నో క్రిమికీటకాదులకు ఆహారం అవుతుంది, అగ్నికి ఆహుతవుతుంది, రకరకాల పరిస్థితులు. కావున ఇదంతా చూస్తుంటే ఈ తుచ్చ రూపమును ప్రదర్శించడం ద్వారా సత్పురుషునికి వైరాగ్య ఉపదేశము చేయొచ్చున్నదా అన్నట్టుగా ఉంది ఇప్పుడు దేహము. ఈ దేహం యొక్క స్థితి. ఓహో, ఇప్పుడు నాది నాది అనుకునేటువంటి ఎవ్వరికైనా ఈ దేహం పరిస్థితి భవిష్యత్తులో ఇదేనండి. తదుపరి ఏదో ఒక రోజున ఇదే అవస్థను అనుభవించాలి అనే భావన కలిగితే ఎవరికైనా వైరాగ్యం వస్తుందండి. ఎవరో చనిపోయారు, ఎక్కడో ఏదో అయిందని మనము చూసి వచ్చేస్తాం. అది వారికి మాత్రమే పరిమితం అనుకుంటాం. కానీ ఏదో ఒక రోజున నిజంగా అటువంటి దృశ్యాన్ని సందర్శిస్తే ఏదో ఒక రోజున ఈ దేహం కూడా అలానే ఉంటుంది, అలానే పడుకోబెట్టబడి ఉంటుంది, ఈ విధంగానే ఉంటుంది అని తలవగలిగితే, అని యోచించగలిగితే ఇది కేవలము ఊహ కాదండి, యథార్థం అండి. లేని దాన్ని భావన చేస్తే అది ఊహ అవుతుంది. కానీ జరిగే వాస్తవం ఇదే. కనుక దాన్ని కనుక తలవగలిగితే తన దేహం పట్ల తనకున్న మోహం అనేది హరించుకుపోతుంది. ఇది ఏదో ఒక రోజు. కానీ అది ఉన్నంత కాలం దేనికి ఉపయోగించుకోవాలి, దానికి ఉపయోగించుకోవాలి. తద్విద్యుత్ వ్యతిరేకంగా ఉపయోగించామనుకోండి, దానివల్ల మనం ఏ ప్రయోజనం పొందలేం. కనుక వస్తువు మన దగ్గర ఉన్నప్పుడే దాని ప్రయోజనాన్ని అందుకోవాలి. అది నేను కాదు, కానీ నాకు ఇవ్వబడిన వస్తువు, అది నాకు ఇవ్వబడినట్టు ఒక పాత్ర. దాన్ని మనం ఉపయోగించి ఏం ఉత్పత్తిని సాధించాలో సాధించుకోవాలి. అదే ఆత్మజ్ఞానం అండి. దేహం ఉండగానే మనం సాధించుకోవాల్సింది అది నేను కాకపోయినా దాని అవస్థ తదుపరి ఇదే అయినా అది ఎలాగూ జీర్ణమైపోయేదే, నశించిపోయేదే. కానీ అది ఉండగానే దానిలోంచి ఆత్మనైనా జీవుణ్ణైనా, జీవుడుగా ఉన్నాం కనుక దాని నుంచి ఏం పొందాలో, ఎలా పొందాలో, దాన్ని ఉపయోగించుకొని ఎలా తెలుసుకోవాలో అలా గ్రహించగలిగి ఉండాలి. కావున శుక్రాచార్యుడు చెప్తున్నారు ఏమని, సత్పురుషులకు వైరాగ్యోపదేశం చేస్తున్నట్టుగా ఉన్నది ఇప్పుడు ఈ దేహ పరిస్థితి. చిత్తమనే పిశాచము నుండి విడిపడి ఈ నా శరీరం ఇప్పుడు నిక్కముగా సుఖము అనుభవించుచున్నట్లున్నది. ఇంకా ఎలా ఉందంటే దీనికి చిత్తం అనే రాక్షసుని యొక్క ప్రభావం దీని మీద లేదు. ఇప్పటి వరకు ఆ చిత్తం అనే పిశాచికి లోనయ్యి ఇది ఎన్నో రకాల కష్ట నష్టాలను అనుభవించింది, అనేక రకాలైన చిక్కుళ్ళు పడింది, సుఖ దుఃఖాలు పొందింది. కానీ ఇప్పుడు దాంట్లో చిత్తము లేదు, మనసు లేదు. కనుక అది హాయిగా ఉందా అని కూడా అనిపిస్తుంది. జీర్ణించిపోయింది, ఇది నిజం కాదని తెలుపుతుంది, కానీ అది ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే మనసున్న వాడికి ఆ శాంతి రాదండి. అది ఎప్పుడు పరుగు పెడుతుంది, దాని వెంట ఈ దేహం కూడా పరిగెట్టాలి. ఒక విధంగా చెప్పాలంటే
మనసు పెట్టే పరుగులాటని సమీపం చేయలేకంటే దానితో పాటు పరుగు పెట్టలేక దేహం ఆయాసపడిపోతుంది. మనసు చాలా వేగంగా వెళ్తుంది. దాని యొక్క కోరికలు ఆశలు అంత గొప్పగా అంటే ఏంటి అంత వేగంగా ఉంటాయి. కానీ అది పొందాలనుకునేటువంటి ఆశలకి సరిగా దేహము స్పందించలేదు. ఇదేనండి మనకు సంఘర్షణకు కారణం, ఆవేదనకు కారణం. లోకములో మనం అనుభవించే దుఃఖాలు కష్టాలు అనుకునే అన్నిటికీ కూడా ఆవేదనలకు కారణం ఏంటంటే మనసు చేసే తలంపుకి సరిజోడుగా దేహం వర్తించలేదండి, దేహం పరుగు పెట్టలేదు. ఎందుకంటే దీనికి అందదది. ఈ విధంగానే మనం జీవితాంతం సంఘర్షణ పాలవుతూనే ఉంటాం. మనము దేహం ఎక్కడుంటే మనసు ఎక్కడో ఉంటుంది, ఆమడ దూరాన్ని ఉంటుంది. అది పరుగు పెట్టేస్తుంది, కానీ దాంతో సమంగా దేహం పరుగు పెట్టదు. ఏ పనిలో అయినా అంతే, ఏ విధానంలో అయినా అంతే. ఎప్పుడు ఈ యొక్క భావనలతో ఉన్నప్పుడు, తలంపులతో ఉన్న మనసు కలిగి ఉన్నంత వరకు కూడా ఇదే పరిస్థితి అండి. ఎవ్వరమైనా సరే తలంపులు కలిగి ఉన్నంత వరకు కూడా దానితో మనసుతో పాటు దేహం వర్తించలేకపోయేటువంటి సంఘర్షణే మనం అనుభవించే అన్ని అవస్థలకి కారణం, అన్ని అనారోగ్యాలకి కారణం. కానీ అందుకే ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అలానే వర్తమానంలో ఉండు అని చెప్పడానికి కారణం ఏంటంటే మనసుకి తలంపులు లేకుండా అప్పటి పరిస్థితిని బట్టి దేహం ఏం చేస్తే దాంతో ఉంటే అది యోగం అవుతుంది. దేహం చరిస్తున్నప్పుడు దేహం యొక్క చరించే దానికి అనుగుణంగానే మనసు అక్కడే ఉందనుకోండి, అదొక యోగ ప్రక్రియ. క్రమేపీ ఆ మనస్సు అంతర్ధానం అవుతుంది, క్రమేపీ యోగ ప్రక్రియ యోగంలోకి వెళుతుంది, అది పరమాత్మ వైపు నడుస్తుంది తప్పకుండా ఆ మనస్సు. అందుకే వర్తమానంలో ఉండు, వర్తమానంలో ఉండని చెప్పడానికి కారణం. అలా కాకపోతే ఎప్పటికీ సంఘర్షణే జీవిత పర్యంతము. ఇంకా రేపో మాపో మన దేహాన్ని వదిలే సమయానికి కూడా ఆ యొక్క మనసు అంటే ఆ చిత్తం యొక్క కాంక్షను తీర్చలేకే దేహం ఆవేదన పడుతుంది. దానికి ఇంకా ఏదో తెలియాలి, ఏదో వినాలి, ఏదో తినాలి, ఎక్కడికో వెళ్ళాలి, ఇంకా ఏదో కాంక్షలు దానిలో ఉంటూనే ఉంటాయి. ఇది పడిపోయినది, ఇది అనారోగ్యాలు పాలైపోయినా, అనేక జీర్ణావస్థకు వచ్చేసిన, ఇది కదలలేకుండా అయిపోయినా అది మాత్రం కదులుతుంటుంది, అది మాత్రం పరిగెడుతుంది. ఇలానే ఉంటుందండి దాన్ని అధిగమించకపోతే. ఎవరమైనా ఇదే పరిస్థితిని ఎదుర్కోవాలి ఎప్పటికైనా. అదే మనకి అదేమవుతుంది, మనకి అసంతృప్తి. కనుక తృప్తిగా దేహాన్ని విడిచాలి, దేహంతో సాంగత్యాన్ని వదిలి మనం హాయిగా ముందుకు వెళ్ళిపోవాలి అంటే మనస్సుని దీనిలో ఉండగానే ఎవరైతే పట్టగలుగుతారో, నిలపగలుగుతారో, నిశ్చలం చేయగలుగుతారో వారికి మాత్రమే సాధ్యమండి. మిగతా అందరం కూడా ఆ పరిస్థితి తెచ్చుకోకపోతే అదే ఆవేదనతో, అదే అసంతృప్తితోటే దేహాన్ని తప్పక వదులుతాడండి జీవుడుగా. ఇది స్వచ్ఛంద మరణం కాదండి. ఈ రకమైనటువంటి ఎవ్వరూ కోరుకోవాల్సిన మరణం ఇది కాదు. సంతృప్తిగా హాయిగా దేహాన్ని వర్జించగలిగేటువంటి స్థితిని కోరుకోవాలి ఎవరైనా సరే. అది కోరుకోవాలంటే దానికి తగిన అవస్థల్ని మనం ఇప్పుడే పట్టుకోవాలి, ఇప్పుడే తెచ్చుకోవాలి దాని విధానాన్ని. ఇప్పుడు తృప్తిగా ఉంటేనే అప్పుడు తృప్తిగా వెళ్ళగలుగుతాం, హాయిగా వెళ్ళగలుగుతాం. ఇక్కడ లేని తృప్తి ఇప్పుడు పొందనిది అప్పుడు రాదండి. కావునని మనసుని దేహానికి సమవర్తిగా వర్తమానంలో ఉంచేటువంటి అభ్యాసం చెయ్యాలి, దానికి తగినట్టుగా వర్తించాలి. అయితే ఇక్కడ శుక్రాచార్యుడు చెప్పేది కూడా అదే. ఈ నా దేహం ఇప్పటికి హాయిగా ప్రశాంతంగా, ఎందుకంటే చనిపోయిన వాడు ఎన్నో బాధలు పడి పడి చనిపోయాడు అనుకోండి, అప్పుడు వాడి దేహం హాయిగా ఉంటుందండి. ఎందుకంటే అక్కడ మనస్సు ఉండదు. అప్పటి వరకు కొట్టుకుని ఉన్న వాడికి కూడా అప్పటికి ఆ దేహములో మనస్సు అనేది ఉండదు, చిత్తం ఉండదు, చలనం ఉండదు. కనుక అది ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది. కనుక నా దేహము చిత్తము దీంట్లో లేదు కనుక ఇది హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది. కనుక ఎంత ఈ విధముగా విడిబడిన ఆ శరీరం ఇప్పుడు నిక్కముగా సుఖము అనుభవిస్తున్నట్లుగా అనిపిస్తుంది. మరియు చిత్తరహితుడగుడచే ఇయ్యని దైవవశాత్తు సంభవించే విపత్తులచే ఏమాత్రము దీనికి భీతి లేదు, దీనికి భయం కూడా లేదు ఏమైపోతానో అని. ఎందుకంటే దీంట్లో చిత్తము లేదు. అది ఉంటే నేను మరణిస్తానేమో, నాకు ఏదైనా దెబ్బేమో, నాకు హాని వస్తుందేమో అని భయాలు వస్తాయి. కానీ దీనికి భయం కూడా ఉన్నట్లేదు, భీతి లేదు, దీనికి సంఘర్షణ లేదు. దీంట్లో ఏ రకమైనటువంటి స్థితి అంటే చక్కగా నిశ్శబ్దంగా ఉంది.
కావున చిత్తమనే బేతాళము లెస్సగా శమించిపోవా మనుజుడు ఎట్టి ఆనందమును పొందను అట్టి ఆనందమును ప్రపంచమందరి రాజ్యాధిపత్యము చే కూడా అతడు పొందలేడు. ఈ చిత్తమనే బేతాళాన్ని హరింప చేసుకుంటే వచ్చే ఆనందం రాజ్యాధిపత్యం కాదు కదా, చక్రవర్తులుగా ఉన్న ఇంకెంత గొప్పవాడికి కూడా రాదండి. తన చిత్తాన్ని తాను పట్టలేకపోతే ఎన్ని అనుభవించినా వాడికి ఆనందం మాత్రం రాదండి, తృప్తి మాత్రం రాదు. ఇది యథార్థం. మనం ఇంకా ఇంకా ఎగురుతూనే ఉంటాం తప్ప ఎప్పటికీ వాటిని అందుకోలేం. మనం అనుకునేటువంటి వాటిని ఇంకా మనము అందుకోలేకుండానే ఉంటాం ఎన్ని పొందినా. కానీ ఎవడైతే చిత్తాన్ని తన దశలో తెచ్చుకుంటాడో, తన అధీనంలో తెచ్చుకుంటాడో, దాన్ని రహితం చేయగలుగుతాడో వాడికి పరమానంద స్థితి. కావున కామాదుల యొక్క చాపల్యముచే సంక్షిప్తమైనటువంటి చిత్తమనే వానరముచే శరీరమనే వృక్షము సమూలముగా పడిపోవునంతటి వేగముగా చలించుచున్నది. ఏలయన్న అట్టి చిత్తము వివేకరహితము స్థావరాది యోనులందు జీవుని పడద్రోయుచున్నది. ఇంకా ఏం చేస్తుంది ఈ చిత్తం అంటే, ఈ కామాదులు దానికి వచ్చే కోరికలు ఉంటాయి చూడండి, ఆ మనసులోకి వచ్చే వాసనలు కోరికలు, వాటి యొక్క చపలత్వం చేత అది గంతులేస్తూ ఉంటుందండి. వానరం పగిది ఒక చెట్టు మించి ఒక చెట్టు మీదకి అది ఎలా అయితే గంతుతూ ఉంటుందో అలా ఒక కోరిక నుంచి ఇంకొక కోరిక, ఒక ఆశ నుంచి ఇంకొక ఆశకి అది గంతులేస్తూనే ఉంటుంది. దాని చపలత్వము చేత సంక్షిప్తమైపోయినటువంటి ఈ చిత్తం అనే వానరముచే ఈ శరీరం అనేటువంటి వృక్షము సమూలముగా పడిపోయేటంతటి పరిస్థితి ఏర్పడుతుంది. దాని యొక్క వేగానికి తట్టుకోలేకపోతుంది. దాని గంతుల్ని భరించలేకపోతుంది అనమాట. ఆ చిత్తము పెట్టే పరుగులాటల్ని అనుసరించలేకపోతుంది ఈ దేహం. కావున సమూలముగా పడిపోయేటంత వేగమును అది చలిస్తూ ఉంటుంది. ఆ మనసు ఆ చిత్తము పరుగులు పెడుతూ ఉంటుంది. ఈ యొక్క దేహం ఎప్పటికప్పుడు దాని యొక్క విధానానికి అనుగుణంగా వెళ్ళలేక సంక్షిప్తమైపోతూ ఉంటుంది, ఎంతో ఘర్షణకు లోనవుతూ ఉంటుంది. యథార్థానికి దీన్ని మనం అర్థం చేసుకోగలిగితే ప్రతి ఒక్కరము ఈ పరిస్థితిలోనే ఉన్నాం, గమనించుకోగలిగింది. ఎందుకు మనకి మానసిక సంఘర్షణ ఎందుకు వస్తుందంటే ఇక్కడే వస్తుందండి. కావున ఏలయన్న అట్టి చిత్తము వివేకరహితము స్థావరాది యోనులేందు జీవుని పడదోస్తూ ఉంటుంది. ఈ చిత్తం ఇలా గంతులేస్తూ గంతులేస్తూ అనేక రకమైనటువంటి వివేకము లేనటువంటి జన్మల్ని పడదోస్తూ ఉంటుంది. ఇప్పుడు మానవ జన్మకు వచ్చాం కనుక మనకి విచక్షణ వస్తుంది, వివేకం ఉంది. కానీ ఇతరత్ర స్థావర జంగమాల జన్మలకు వెళ్ళిపోయాం అనుకోండి, రకరకాల యోనులు ఎందుకు వెళ్ళిపోతే ఈ వివేకాన్ని మేలు కోల్పోవటానికి సమయం ఉండదండి. అసలు మనకి అక్కడ సరికాదు, అవకాశం ఉండదు. అటువంటి జన్మలకి మనని పడదూసేస్తుంది చిత్తము దాని ప్రభావానికి లోనైతే. కావున ఆశలనే జ్వరములన్నిటికీ కారణభూతమైన అజ్ఞానమనే మంచుకు శరదృతువు యొక్క ఆగమనము వంటిదైనటువంటి మనోనాశనం ఒక్కటి తప్ప ప్రాణులకు శ్రేయప్రదమైన వేరొక వస్తువు ఏది లేదు. కాంచజాలకున్నాను అని చెప్పి శుక్రాచార్యుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఈ యొక్క ఆశలనే జ్వరాలు ఇవన్నీ కూడా, జరా వ్యాధులు ఇవన్నీ కూడా ఈ ఆశలే యథార్థమైన జ్వరాలండి. కావున ఈ జరంతో కూడిన ఈ వ్యాధులన్నిటికీ కారణభూతమైనటువంటి అజ్ఞానం అనేటువంటి స్థితి ఏదైతే ఉందో అటువంటిది ఒక మంచు అయితే, అజ్ఞానం ఒక మంచు అయితే, ఆ మంచంతా కూడా ఎలా అయితే సూర్యరశ్మి ఆ శరదృతువు వస్తే ఆ ఎండాకాలం వస్తే ఆ మంచంతా కూడా ఎలా అయితే దాని యొక్క ప్రభావం చేత అదంతా కూడా హరించిపోతుందో అదే విధముగా మనోనాశనం ఒక్కటి తప్ప ఈ మనుజునికి ఎవరికైనప్పటికీ కూడా శ్రేయప్రదమైన వేరొక వస్తువు ఏదీ లేదు. ఈ యొక్క మంచుగడ్డ లాంటి ఈ మనసుని హరింప చేసుకుంటే తప్ప, ఆ విధంగా అక్కడ ఎలా అయితే ఆ సూర్యరశ్మి తాపము చేత ఆ మంచు కరిగిందో ఇక్కడ జ్ఞాన ప్రభావం చేత ఈ యొక్క జ్ఞానం అనే మంచు కరగాలండి, ఈ మనసు కరగాలి, ఈ చిత్తము హరింపబడాలి. ఈ మనోనాశ స్థితి సిద్ధించడం తప్ప వేరొక శ్రేయస్సేమీ కూడా కనిపించటం లేదు, వేరొక శ్రేయో మార్గము లేదు. ఎవ్వరమైనా సరే దీన్ని మాత్రం సాధించి తీరాలి. ఇది లేని సాధన లేదండి. మనసును పట్టలేని సాధన లేదు. మనసుని అదుపులో ఉంచుకోకుండా, మనసుని అర్పణ చేయకుండా ఎట్టి సాధన చేసినా అది నిరుపయోగమే, అది ఉపయోగించేది కాదు, చెయ్యనట్టే అది యథార్థం. కావున
ఈ మనసుని ఎవరమైనా చిన్నదైనా, చిన్న పనికైనా, పెద్ద పనికైనా ఉంచుకోవాల్సింది ఏంటి? తమ యొక్క అధీనములో ఆత్మకు అధీనం చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. దాని ప్రభావానికి లోను కాకుండా ఉండాలి. దాని ఎత్తుగడల్ని గమనించుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. కావున ఎవరైతే ఈ అమనస్క స్థితిని పొందిరో అట్టి శాంత బుద్ధి గల మహాధీమంతులే సమస్త భోగముల యొక్క పరమావిధిని, అంటే భూమానందమును పొందిన వారవుతారు. ఇంక దీనికంటే గొప్ప ఆనందం లేదట. ఇదే అన్నిటికంటే గొప్ప ఆనందం, ఈ భూమానందం. ఇదేంటి? ఎవరైతే ఈ అమనస్క స్థితిని పొందుతారో అటువంటి శాంత బుద్ధి గల మహాధీమంతులే దీన్ని అందుకోగలుగుతారు. ఈ స్థితి సామాన్యునికి సిద్ధించేది కాదు. మనసుతో వ్యవహారం చేసినంత వరకు అందనదండి. మనము పరుగులు పెట్టే కొలది కూడా వచ్చేటువంటి సుఖాలు కానీ, లాభాలు కానీ, ఆనందాలు కానీ అస్థిరములండి. అవన్నీ కూడా యథార్థం కాదు. యథార్థమైతే ఒక్కసారి పొందితే ఇంకా మళ్ళీ దానికోసం చూడకూడదు. అటువంటిది ఏదైతే ఉందో అదే ఆనందం అండి, యథార్థ ఆనందం. కానీ మన ఆనందాలు అటువంటివి కాదు కనుక ఒకటి పొంది ఇంకొకటి పొందాలి, ఒకటి అనుభవించి ఇంకొకటి అనుభవించాలని పరుగులు పెడుతూ ఉన్నాం. కానీ వాస్తవానికి యథార్థమైన భూమానంద స్థితిని పొందాలంటే అమనస్క స్థితిని పొందడం ఒక్కటే మార్గం. ఇది పొందితే నీకు అర్థమవుతుంది దీంట్లో ఉండే ఆనందం ఏంటో. పొందనంత వరకు కూడా అది అసలు అది అలా ఉంటే మనకి ఇంకేం ఆనందం ఉంటుందనే ప్రశ్న వస్తుంది. మనసే లేకపోతే ఆనందం ఏముందండి అనే ప్రశ్న వస్తుంది. కానీ ఎవడైతే దాన్ని అందుకుంటాడో, పొందగలుగుతాడో, దాని కొరకే తపన పడతాడో, దాని కొరకు కింద మీద ఎంత పాటు పడతాడో, ఇవాళ మహనీయులుగా ఉన్న మహానుభావులుగా చెప్పబడుతున్న వారందరూ కూడా ఈ స్థితిని అందుకోవడానికి ఎంత తపన పడి ఉంటారో, ఎన్ని రకాలుగా వాళ్ళు తికమక పడి ఉంటారో. కనుక ప్రయత్నం చేయకుండా ఎవ్వరికీ సాధ్యం కాదండి. దీన్ని ఇలా అనుభవించడం అనేది ఎవ్వరికీ సాధ్యం కాదు. అందినట్టే అందొచ్చు, జారిపోవచ్చు, వచ్చినట్టే రావచ్చు, మళ్ళీ దూరం అయిపోవచ్చు. అయినా సరే పట్టుకోవాలని ఇదే ప్రయత్నంలో ఉండాలి. ఈ ప్రయత్నమే నిరవధికం చేసుకోవాలి. వాడే యోగ సిద్ధిని పొందగలుగుతాడు. వాడు ఏ అభ్యాసం చేసినా వాడికి సిద్ధి అనేది ఈ స్థితి ఏర్పడితేనే, ఈ స్థితిలో ఉండి చేయగలిగితేనే జరుగుతుందని. ఇది లేనప్పుడు ఏ ప్రయోగం చేసినా అది నిర్వీర్యమే, ఉపయోగం లేనిది. ఇది గమనించుకోవాలి అని చెప్తే, అలా చెబుతూ వశిష్ఠుల వారు అంటున్నారు, రామచంద్ర, రాగవర్జితుడైనను ఇచ్చారహితుడైనను సమంగా నదీ తీరమందరి బ్రాహ్మణ రూపధారి శుక్రుడు తన పూర్వ శరీరము గురించి దుఃఖించను. ఏలయనగా అది దేహము యొక్క స్వభావమయ్యున్నది. జ్ఞానికి కాని అజ్ఞానికి కాని దేహం ఉండునంత వరకును ఆ దేహాది సంబంధమైన లోక వ్యవహారం సదా ఇట్లే ఉండును. కేవలం ఆసక్తి కలిగి ఉండుట, ఆసక్తి లేకుండుట మాత్రములందే వారిరువురికి విశేషత్వం ఉంటుంది తప్ప, ఎవరైనా సరే దేహ సంబంధం ఉన్నంత వరకు, దేహంతో ఉన్నంత వరకు ఆ దేహాన్ని కాపాడుకోవాలనే ప్రయత్నం మాత్రం ఇరువురికి ఉంటుంది. జ్ఞానికైనా అజ్ఞానికైనా దాని రక్షణ చేయాలి, దాని యోగక్షేమాలు చూడాలి, దాన్ని కాపాడుకోవాలనే ప్రయత్నము జ్ఞానిలోనూ ఉంటుంది, అజ్ఞానిలోనూ ఉంటుంది. శుక్రుడు కూడా దేహాన్ని కాపాడుకోవాలనే ప్రయత్నంలోనే ఉన్నాడు. కావున ఎవరికైనా దేహం ఉన్నంత వరకు, దేహ సంబంధం ఉన్నంత వరకు ఈ భావన ఉంటుంది. కాకపోతే అజ్ఞానికి జ్ఞానికి తేడా ఎక్కడ ఉంటుందంటే, జ్ఞాని ఈ యొక్క స్థితిని అనుభవిస్తాడు, ఇలా కాపాడుకునే ప్రయత్నంలోనే ఉంటాడు. కానీ దాని పట్ల సంసక్తి లేకుండా ఉంటాడు, ఆసక్తి లేకుండా, అంటే మోహము లేకుండా ఆ ప్రయత్నం చేస్తాడు. కానీ అజ్ఞాని దాని పట్ల మోహంతో ఆ ప్రయత్నం చేస్తాడు. అంటే అజ్ఞాని ఎవడు? ఆ దేహమే నేను అనుకునేవాడు అజ్ఞాని. కనుక ఆ దేహాన్ని రక్షించుకుంటే నేను ఉన్నట్టే, నేను బ్రతుకుతాను, నాకు ఈ దేహంతో ఉంటేనే నాకు ఇన్ని అనుభవిస్తాను, లేకపోతే ఇది అది అనుకుని ఆ మోహభావనతో దేహాన్ని కాపాడుకోవాలనుకుంటాడు. కానీ జ్ఞాని కూడా దేహాన్ని ఎందుకు కాపాడుకోవాలనుకుంటాడు? తన యొక్క సాధన కొరకు, లేదా తాను పొందేటువంటి సిద్ధి కొరకు. దేని కొరకైనా సరే ఆ పాత్ర ఉండాలి. ఆ పాత్ర లేకపోతే ఆ పాత్ర యొక్క ఆవశ్యకత ఎంత గొప్పదో అర్థమవుతుందటండి. మనం అనుకుంటాం జన్మకేముంది, వచ్చాం, కొంతకాలం ఇక్కడ ఉంటాం, వెళ్ళిపోతాం అని చెబుతున్నారుగా అన్నట్టుగా తీసుకుంటే, మళ్ళీ నిజం చెప్పాలంటే జన్మకు రావడమే చాలా కష్టమటండి. ఈ పాత్ర లేక ఎన్నో జీవులు విశ్వంలో తిరుగుతూ ఉంటాయట, పాత్ర కోసం, అంటే దేహం కోసం, ఖాళీ లేక.
నో వేకెన్సీ అంటే అక్కడ ఖాళీ ఉందని చెప్తాను చూడండి, అలా ఉంటుందట పరిస్థితి. ఆ జన్మకు రావాలంటే అవి మళ్ళీ ఎంతో కాలం వేచి వేచి చివరికి మళ్ళీ అర్హత కలిగే వరకు కొంతకాలం గడిచిన తర్వాతే మళ్ళీ వారికి అవకాశం వస్తే మళ్ళీ వాళ్ళు అనుకున్నటువంటి అంటే వారికి అనువైనటువంటి జన్మ అనేది రావడానికి సమయం పట్టేస్తుంది. కావున వచ్చినప్పుడు మనకు ఇప్పుడు వాస్తవానికి ప్రస్తుతానికి మనకేముంది, మన పాత్ర ఉంది, మనకి దేహం ఉంది. అంటే మనం ఎంతో కష్టపడి తెచ్చుకున్నాం దీన్ని. మనం కూడా దీనికోసం ఎంతో వేచి చూసుంటాం, ఎంతో కాలం వేచి చూసుంటాం. అలా వచ్చిందండి, ఇది ఉట్టిన రాలేదు, ఏదో తల్లి గర్భంలోంచి వచ్చేసాము కనుక ఇలా రావడం పెద్ద విశేషమేముంది అనుకోవచ్చు. కానీ అది రావడమే చాలా కష్టమట. దానికోసం వేచి చూడాలి. ఇప్పుడు మనకు వచ్చి ఉంది, కానీ ఇప్పుడు మనం ఆ పాత్రలో ఉన్నాం, కానీ దాని విలువ గుర్తించట్లేదు. ఇటువంటి పాత్ర మనకు మళ్ళీ వస్తుందో లేదో తెలియదు, కనుక ఇప్పుడు వచ్చి ఉంది, మరి దాన్ని ఎందుకు మనం గుర్తించుకోవట్లేదంటే దాన్ని అన్నిదా వాడేసుకుంటుంది. అంత విలువైనటువంటి ముఖ్యమైనటువంటి అరుదుగా లభించేటువంటి దీని విశేషతను గుర్తించకుండా దాని పట్ల మోహం పొంది దానికోసం ఏదో చింతిస్తూ అదే నేను అనేసుకుంటున్నాను. ఇదే అజ్ఞానం. మరి జ్ఞాని దీన్ని ఎందుకు కాపాడుకుంటాడంటే పాత్ర గొప్ప విశేషంతో వస్తుంది కనుక దాన్ని కాపాడుకోవాలి కనుకనే దాని యోగక్షేమాలు చూస్తాడు. దాని మీద మోహంతో కాదండి, దాన్ని ప్రేమిస్తాడు. ఎందుకు ప్రేమిస్తాడు? దాన్ని తనకు ఉపయోగించుకోవాలి. చూడండి, మన ఇంట్లో ఒక వస్తువు, ఒక యంత్రం ఉందండి, ఒక మిషన్ ఉంది. దాన్ని మనం ఉపయోగించుకుని ఏనా వస్తువులను తయారు చేస్తుంటాం, లేకపోతే ఒక బట్టలు కుట్టడము ఇత్యాది చేస్తూ ఉంటాం అనుకోండి. అప్పుడు ఆ మిషన్ మనకు ఉపయోగపడుతుంది, ఒక కుట్టు మిషన్ ఉపయోగించుకుంటాం. అలా కాకుండా ఆ మిషన్ రోజు చక్కగా దాన్ని తుడిచేసి దాని నిండా పూజలు అంటే పసుపు కుంకుమ జల్లి ఇది మంచిది అని చెప్పేసి దాన్ని పూజిస్తూ దాన్ని ఎక్కడా కూడా దాన్ని కదలకుండా మెదలకుండా అలా ఉంచామనుకోండి, పూజ చేస్తున్నాం అనుకోండి, కొంతకాలానికి అది ఏమవుతుంది, అది పాడైపోతుంది. అది కూడా తుప్పట్టేస్తుంది, మీరు వాడకపోయినా తుప్పట్టేస్తుంది. అదే గొప్పదనకు దాంతో అలా ఉండిపోతే అప్పుడు ఆగదండి. కానీ తెలివైనవాడు ఏం చేస్తాడు, దానికి చక్కగా ఎక్కడ ఆయిలింగ్ చేయాలో అక్కడ చేస్తాడు, దాన్ని చక్కగా వాడుకుంటాడు, దాన్ని తొక్కుతాడు, ఎన్ని రకాల ఉత్పత్తులు చేయించుకోవాలో అన్ని చేయించుకుంటాడు. అది తెలివైన వాళ్ళ లక్షణం. కనుక జ్ఞానికి అజ్ఞానికి తేడా అంటే ఇలానే ఉంటుందండి. అజ్ఞాని దాన్ని పూజిస్తాడు, అంటే దేహం వచ్చింది కదా మనకి, ఇది ఒక పాత్ర కదా, ఇది నేను అనుకుని దీని యొక్క సౌందర్యాన్ని కాపాడాలి, దీనికి ఇంకా ఏదో పెట్టాలి, దీన్ని ఎక్కడో కూర్చోబెట్టాలి, దీనికి గొప్ప పేరు రావాలి, దీన్ని అందరూ గౌరవించాలి, దీని మెడలో దండలు వేయాలి, లేకపోతే ఇంకేదో చెయ్యాలి అన్నట్టుగా ప్రవర్తన చేస్తాడు. దాని కొరకే బతుకుతాడు. అదే నేను అనుకుంటాడు, దానికి ఏదన్నా ఆపద వస్తే నాకు వచ్చేసిందని బాధపడిపోతాడు, దానికి ఏదన్నా చిన్నది ఏదన్నా అయితే దానికి నొప్పి వచ్చింది, ప్రతిదీ కూడా అధికంగా తీసుకుంటాడు. ఇది అజ్ఞాన యొక్క విధానం. దాన్ని ఎంత పూజించిన వాడైనా, దానికి ఎంత మెరుగులు పెట్టినా, దాని సౌందర్యాన్ని ఎంత కాపాడినా ఏదో ఒక రోజున అది గతించకుండా ఉంటుందండి. జీర్ణమవకుండా ఉంటుందా? అది వృద్ధాప్య ఛాయలు రాకుండా ఉంటాయా? ఎంతవరకు మనం జాగ్రత్త పడినా వచ్చి తీరుతాయి. అజ్ఞాని అప్పుడు విచారిస్తాడు, దుఃఖిస్తాడు, బాధపడతాడు, అయ్యో నాకు ఈ బాధ వచ్చేసింది అనుకుంటాడు. కానీ జ్ఞాని కూడా దానికి చక్కగా ఎప్పుడు ఏది ఇవ్వాలి అది ఇస్తాడు, ఏ సమయానికి ఏది పెట్టాలి అది పెడతాడు, దాని ఆకలి తీర్చుతాడు, దాని వసతి కల్పిస్తాడు, దానికి రక్షణ ఇస్తాడు, అన్ని చేస్తాడు. కానీ దాని పట్ల మోహం లేదండి. మరి జ్ఞాని ఎందుకు రక్షణ చేస్తున్నాడు దాన్ని, ఎందుకు దాన్ని కాపాడుకుంటున్నాడు? అదో నా దేహం ఇది కాదు కదా, నేను కాదు కదా అని దాన్ని వదిలేడు, దాన్ని అకారత్తుగా వదిలేడు. కనుక దాన్ని ఎందుకు కాపాడుతాడంటే దాన్ని ఉపయోగించుకోవాలి కనుక, తాను సాధించేటువంటి సాధ్యం కొరకు దాన్ని ఉపయోగించుకోవాలి, అందుకు కాపాడుతాడు. అందుకే జ్ఞానికి అజ్ఞానికి చూడడానికి ఒక్కలానే ఉంటారు, ఇద్దరు దేహాన్ని కాపాడుతారు. ఇద్దరు శరీరానికి ఏదన్నా వస్తే అనారోగ్యం అయితే దానికి చికిత్స చేయించుకుంటారు, జ్ఞాని కూడా చేయించుకుంటాడు, చేయించుకుంటాడు. ఇంకా దాని పూర్తిగా అతీతమైపోయే స్థితిలోకి వెళ్ళిపోయిన వారు ఎవరు దాన్ని వదిలేయచ్చు. కానీ సామాన్యులమైనటువంటి ప్రయత్నాలు ఉన్న వాళ్ళకి ఇది సాధ్యం కాదు. ప్రయత్నంలో ఉన్న వాళ్ళు దీన్ని రక్షించుకోవాలి కూడా. ఇది ఉంటేనే కానీ మనం ఏం చేయలేము కనుక దాన్ని కాపాడుకోవాలి. కానీ అజ్ఞానికి జ్ఞానికి తేడా ఎక్కడ ఉంటుందంటే అజ్ఞాని దీన్ని మోహంతో కాపాడుతాడు,
జ్ఞాని దీని యందు మోహము లేకుండా అవసరార్థము దాన్ని ఉపయోగించుకునే విధానం కొరకు సంసక్తి లేకుండా కాపాడుతుంటాడు. ఇది వ్యత్యాసం అండి. ఈ విధముగా గమనించుకోవాలి మనం. కావున అజ్ఞానికి జ్ఞానికి ఉండేటువంటి వ్యత్యాసాన్ని మరికొన్ని విధానాల్లో మనకు తెలియజేస్తారు. అది మనం రేపటి భాగంలో తెలియజేసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం असतो मा सद्गमय तमसो